ప్రకాశం జిల్లా మార్కాపురంలో కార్మిక చట్టాల రద్దుకు వ్యతిరేకంగా సిఐటియు నేతృత్వంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట 4 లేబర్ కోడ్ చట్టాల జీవో కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా టీఏటీయూ ప్రకాశం జిల్లా కార్యదర్శి డీకేఎం రఫీ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుంచి అమలులో ఉన్నటువంటి కార్మికుల సంక్షేమ చట్టాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గమని అన్నారు. కార్పొరేట్ అనుకూల విధానాలతో కార్మికుల హక్కులు హరించబడుతున్నాయని ఆరోపించారు. పాత చట్టాలను కొనసాగించడంతో పాటు కనీస వేతన చట్టం ప్రకారం కార్మికులకు జీతాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ విధానాలు రక్షించాలి, కార్మిక వ్యతిరేక నరేంద్ర మోడీ విధానాలు రక్షించాలి, కేంద్రంలోని నరేంద్ర మోడీ వ్యతిరేక విధానాలు రక్షించాలి, కార్మిక వ్యతిరేక విధానాలు రక్షించాలి, పోరాటం రక్షించాలి, కార్మిక వ్యతిరేక నరేంద్ర మోడీ విధానాలు రక్షించాలి, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ విధానాలు పోరాటం కార్మిక చట్టాలను కొనసాగే వరకు పోరాటం లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు పోరాటం లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు. ఈరోజు దేశవ్యాప్తంగా బ్లాక్ డేగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నరేంద్ర మోడీ తన పంతాన్ని తన ఏదైతే అనుకున్నాడో ఆ విధానాలు అమలు చేశాడు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి 1% కార్పొరేట్ల మెప్పు కోసం వాళ్ళకు సేవ చేయడానికి, వాళ్ళ కింద గులాంగిరి చేయడానికి ఈరోజు నరేంద్ర మోడీ పోరాడి సాధించుకున్న కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు, స్వాతంత్రానికి ముందు నుంచి వస్తున్న కార్మిక చట్టాలు, ఒక మాటలు చెప్పంటే బ్రిటిష్ వారు ఇచ్చిన కార్మిక చట్టాలు సైతం కూడా నరేంద్ర మోడీ మొత్తం రద్దు చేసి 24 రకాల కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా కార్మికుల కార్పొరేట్ల యజమానుల దయదక్షిణంగా ఈరోజు కార్మిక కోడ్లు తీసుకొచ్చాడు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం సిఐటిగా వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే ఈరోజు పోరాడి సాధించుకున్న సమ్మె హక్కు, వేతన హక్కు, పిఎఫ్, ఈఎస్ఐ లాంటి హక్కుల చట్టాలను కార్మిక దయాదక్షిణంగా తీసుకురావడం అంటే చాలా దుర్మార్గం. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది కార్మిక వర్గం రోడ్ల మీదకి వస్తున్నారు. ప్రభుత్వం తన చర్యలను, నరేంద్ర మోడీ తన చర్యలు వెనక్కి తీసుకోకుంటే రానున్న కాలంలో కార్మిక సంఘాలు సిఐటిగా మొత్తం అన్ని కార్మిక సంఘాలు ఒక చెట్టుకు మొత్తం కలిసికట్టుగా ఐక్యంగా అవసరమైతే చారిత్రక సమ్మెకు అవసరమైతే భారత్ బంద్ కూడా వెనకాడమని మోడీకి హెచ్చరిక చేస్తున్నాం.